వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు పఠించుకుందాం. ప్రార్థించుకుందాము. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు. నీటి దినాన ఈలాగున ప్రభా నీ యొక్క వాక్య గ్రంథమును నాయన పఠించడానికి మాకిచ్చిన ఈ యొక్క సమయమును బట్టి అనేక వందనములు. కూడి వచ్చిన నీ బిడ్డలను దీవించండి ప్రభా. వాక్యమును వివరించుకునొచ్చు ఉండగా దయనా మాకు తగిన జ్ఞానమును ప్రసాదించమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభును బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనా కూడుకులు ఏకీపించిన మనకెల్లరకును మన ప్రభువును శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మనకెల్లరకును లభించును గాక, ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో ఒక చక్కని మాటను మనము చూస్తూ ఉన్నాము. ఏమిటి ఆ మాట అంటే, ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీవు ప్రభువు, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, బహుశా మరి దేవుడు తన యొక్క కృపను బట్టి కాలక్రమేణా దేవుడు ఆయా స్థితుల యందు మరి పని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ఆ బిడ్డలు వచ్చే వరకు కూడా దానిని బయలుపరచడు అనే మాట ఈ వాక్యాన్ని బట్టి మనము మరి ఎరిగిన వారమై ఉన్నాము. ఏమిటి అనే విషయాన్ని మనం చూసి, మరి దేవుడు తన యొక్క అంతరంగములో ఉన్న బైబిల్ మిషన్ను మరి బయలుపరిచి ఆ సమయము వచ్చే వరకు కూడా మరి దేవుడు ఏం చేశాడట ఏమా మరి వేచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన ఈ బైబిల్స్ను మరి పూర్వ దినాల్లో అనగా 1918వ సంవత్సరములోని మరి దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మిషన్గా మనము దీనిని చూస్తున్నాము. అయితే దీనికంటే ముందుగా భక్తులు తమ యొక్క అనుభవంలో నుండి చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, ఆ కాలములో దావీదు మహారాజు పరిపాలించినటువంటి దినాల్లోని బైబిల్ మిషన్ను స్థాపన జరగాలట. కానీ మరి దావీదు మహారాజు చేసినటువంటి ఆ చిన్న పొరపాటును బట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ మిషన్ను, దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి యొక్క బైబిల్ మిషన్ను మరి స్థాపన జరగలేదు అని భక్తులు పెద్దలైన వారు చెప్పగా వినినటువంటి విషయమై ఉంది. అది ఎవరు బైబిల్ మిషన్ వారు? ఎవరు బైబిల్ మిషన్ వారు అంటారు? బైబిల్ మిషన్ వారికి దైవత్సనుడు నేర్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు, తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకొనవలను అనే విషయాన్ని మరి మన దానకులు దైవత్సనుడు దేవదాసయ్య గారు తెలియజేసినటువంటి విషయమై ఉంది. అయితే ఎవరు బైబిల్ మిషన్ వారు అంటారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని యందు ఆనందించేవారే బైబిల్ మిషన్ వారు అన్నమాట. మొదటి పాయింట్ ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినను దేవుని యందు ఆనందించేవారే బైబిల్ మిషన్ వారు. ఉదాహరణకు మనం చూసి హబక్కు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి.
3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసి నేను యెహోవా యందు ఆనందించుదును అంటున్నాడు. అంటే ఎంత శోధన, ఎంత శ్రమ, ఎంత ఇబ్బంది వచ్చినా సరే మరి నేను మాత్రము యెహోవా యందు ఆనందిస్తాను అంటున్నాడు. మరి బైబిల్ ఇచ్చిన వారికి కావలసింది మరి స్థిర విశ్వాసమే. ఏ స్థితిలోనైనాను మిశ్రంలోనే ఉండవలను, కానీ తొలగిపోకూడదు. నిన్ను విడిచిపెట్టము అనేది బైబిల్ ఇచ్చిన వారు మరి స్థిరపరచుకోవలసినటువంటి సిద్ధాంతమై ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మనము బైబిల్ ఇచ్చిన విడిచి బయటికి వెళ్ళకూడదు. ఒకటి విశ్వాసం మీద ఆనుకోవాలి. రెండోది క్రొత్తవి బయలుపరచబడుట. అంటే దేవుడు కాలక్రమేణాన్ని బట్టి క్రొత్త విషయాలు బయలుపరుస్తూ ఉంటారు. మూడోది వరములు కలిగిండుట. ఇది బైబిల్ ఇచ్చిన వారు యొక్క అతిశయము. విశ్వాస వరుసలోనికి వచ్చేవారు ఈ యొక్క మరి నమ్మకం మీద లేక విశ్వాసము నుండి తొలగిపోకూడదు అన్నమాట. ఈ యొక్క హబక్కూకు రాసినటువంటి ఈ యొక్క 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించను అంటున్నాడు. కనుక మనము రక్షణకర్త అయిన దేవుని యందు మనము సంతోషించేవారమై ఉండాలి, ఆనందించేవారమై ఉండాలి. ఎందుకంటే ఎవరైతే బైబిల్ మీద ఆనుకుని జీవిస్తూ ఉంటారో వారికి సహకారి ఎవరంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగనే ప్రత్యక్షత కలిగిన మిషన్లో నుండి ఎలాగూ నేను బయటికి వెళ్ళగలను అనుకునే వారి బైబిల్ మిషన్ వారు. ఈ ప్రత్యక్షత కలిగినటువంటి మిషన్ల నుండి మరి మనం బయటికి వెళ్ళకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మరి మనము ఈ యొక్క ప్రత్యక్షతను మనము విడిచిపెట్టకూడదన్నారు. అందుని బట్టి మనం గమనించినట్లయితే ఈ మిషన్ను దేవుడు స్థాపించినటువంటి మిషన్ అయింది. దేవుడు మాట్లాడినటువంటి మిషన్ అయింది. ఇది ఏ మిషన్ వారు కూడా బోధించలేనటువంటి క్రొత్త బోధలు బోధించి మిషను బైబిల్ మిషను అనగా పరమగీతము, ప్రకటన గ్రంథము మొదలగు మరి పుస్తకములను ఆదికాండ మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు కూడా క్షణముగా బోధించగలిగినటువంటి మరి మిషనే బైబిల్ మిషను. జీతనాదాలు లేకపోయినా సువార్తను బోధించుచున్న మిషనే ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ మిషను. అందుని బట్టి ఇన్ని ప్రత్యక్షతలు కలిగినటువంటి ఈ మిషన్ల నుండి నేను ఎలాగూ బయటకు రాను అనుకునే వారి బైబిల్ మిషన్ వారే ఉంటారన్నారు. అందుని బట్టి మనం గమనించినట్లయితే మరి ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మరి దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషను దినదినము వృద్ధిలోనికి వచ్చింది. కానీ ఎక్కడ కూడా మరి మిషను కుంటుబడినట్లు మనకి కనబడలేదు. దేవుడు
కనబడును మాట్లాడును అని బోధించేవారు బైబిల్ మిషన్ వారు ఉన్నారు. తక్కిన వారు అంటారు అనగా మరి దేవుడు కనిపించడు. ఎందుకు కనిపించడు అంటే మనము అపరిశుద్ధులమై ఉన్నాము కనుక. మన మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసి అక్కడ అంటారు కదా, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదురనే మాట ఉంది. అయితే దేవుడు కనపడతాడు మాట్లాడతాడని బోధించి మిషన్ బైబిల్ మిషన్. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త ఈ మొదటి అధ్యాయము ప్రారంభము నుండి మనం చూస్తే 3 వచనాలు, ఆదియందు వాక్యముండును, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండుననే మాటను మనం చూస్తున్నాం. కనుక మరి ఆదియందు దేవుడున్నాడు, ఆదిలో ఉన్న దేవుడే అనంతములో కూడా ఉంటాడు. ఆ దేవుని మనం చూడాలి. దేవుడు కనపడతాడు మాట్లాడతాడు అని మరి బోధించే మిషను ఏదంటే అది బైబిల్ మిషను. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పరలోక పరిశుద్ధులు కనిపిస్తారు, నరలోక పరిశుద్ధులు కూడా కనపడి మాట్లాడతారు. సాతాను కూడా కనబడును మాట్లాడును, దయ్యాలు కనపడతాయి మాట్లాడతాయి, భూలోకములో ఉన్న దుర్మార్గులు కనపడతారు వారు మాట్లాడతారు అని బోధించేది బైబిల్ మిషన్ వారి యొక్క బోధ ఉంది. సాతాను కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. అందుకే అయ్యగారు కూడా మరి సాతాను దయ్యాలు సంఘ కార్యమునకు సాధనముగా ఉండును తెలుసును అన్నారు. మరి యోబు భక్తుడి దగ్గర మనం చూస్తే సాతాను భూలోకమంతా తిరిగి మరలా దేవుని యొక్క సన్నిధానమందు నిలబడేటప్పుడు మరి దేవుడే ప్రశ్నిస్తున్నాడు, నువ్వెక్కడి నుంచి వచ్చు? అందుకే భూలోకములో ఉన్న భక్తులు, భూలోకములో ఉన్న పరిశుద్ధులు, భూలోకములో ఉన్నటువంటి మరి అనేక మందిని మనము చూసి అనగా ఆ యొక్క స్థితి, ఈ దైవ సన్నిధి ప్రత్యక్షతను మనము మరి కలిగిన వారై ఉన్నారు బైబిల్ మిషన్ వారు. అందుకే సన్నిధి అనుభవము, గంట సన్నిధి, ఈ ప్రార్థనలో తరచుగా దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటు బైబిల్ మిషన్ వారు కలిగి ఉన్నారు. అనగా గంటల తరబడి మోకాల మీద ఉండి వారు మోకాలు నలుపెక్కే వరకు, వారు మోకాల మీద నుండి ఆ యొక్క ప్రార్థనకి సరైన జవాబు అందుకునే వరకు కూడా మరి మోకాలు దిగలేనటువంటి వారు బైబిల్ మిషన్లో ఉన్నారు. అందుకే బైబిల్ మిషను అనగా భూలోకములో ఉన్న అన్ని సంఘముల వారికి ఒక కన్నుగా ఉంది అంటాను గల కారణం ఏంటంటే సన్నిధి యొక్క ప్రత్యక్షత. ఇంకా మనం గమనించినట్లయితే నిత్యము దేవుణ్ణి హెచ్చించి మహిమపరిచేవారు ఎవరంటే బైబిల్ మిషన్ వారు. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనములో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటున్నాడు. అనగా యోహాను వలె తగ్గించుకుని అన్ని స్థితుల్లో యందు దేవుని మహిమపరిచే వారమై ఉండాలి మనము కూడా. అందుకని వాక్యము తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాటను మనం చూస్తున్నాం. అదేవిధంగా లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, కనుక ఆజ్ఞాపించవలసినవన్నీ చేసిన తర్వాత మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పడను. అనగా ప్రభువు బయలుపరిచినటువంటి ఈ బైబిల్స్ను పైకెత్తి చూపించడం అంటే దైవజనులు అప్పటి నుండి పత్రికలో తన పేరు
వేయించుకునేవారు కానీ అలాగూ పేరు వేయించుకున్నట్టుకు ఇష్టపడక, అమ్మా ఇది నా నైత్యమునకి విరోధముగా అన్నారు అయ్యగారు. అనగా అయ్యగారు తన పేరు ప్రచారపరచుకోవటానికి ఇష్టపడేవారు కారుమట. బైబిల్స్ను పైకెత్తి చూపించు అంటే మరి బైబిల్స్ను కొరకు ప్రార్థనలు చేశారు, బైబిల్స్ను కొరకు ప్రయాసపడ్డారు కానీ మరి పత్రికల్లో తన పేరు వేయించుకోవటానికి అయ్యగారికి ఇష్టం ఉండేది కాదట. ఈ దినాల్లో చాలామంది ముందు వాళ్ళు పేర్లు కావాలి, తర్వాత దేవుని యొక్క పేరు కావాలి. ఇంకా మనం గమనిస్తే అంతరంగ బైబిల్స్ను వారు చాలామందిని మనం చూస్తాం. ఈ దినాల్లో బైబిల్స్ను వారు కానివారు కూడా బైబిల్స్ను యొక్క క్రమాలను ఆచరించేవారు, బైబిల్స్ను యొక్క పద్ధతులను ఆచరించేవారు. అంటే దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి సన్నిధి క్రమాలు కొన్ని సంఘాల్లో మనం చూస్తాము. సైతం ఎదిరింపులు చెప్తారు, దైవలక్షణాల స్థుతులు చెప్తారు, సమర్పణ ప్రార్థనలు చెప్తారు, రాకడ ప్రార్థనలు చెప్పేవారు ఉన్నారు. కనుక ఇలాగన అయ్యగారు రచించినటువంటి ఆ క్రమాలను ఆచరించేవారు ఉన్నారు. అలాగని బైబిల్స్ను వారి యొక్క పాటలు పాడేవారు కూడా బైబిల్స్ను వారు కానివారు చాలామంది ఉన్నారు. వారు ఏ వరుసకు వస్తారంటే అంతరంగ బైబిల్స్ను వారుగా వారు గుర్తింపు పొందుతారు. మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 38వ వచనంలో ఒక మాట, బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిని, వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరచుతమని చెప్పెను. చూడండి, యేసు ప్రభు శిష్యులైన వారు అంటున్నారు ఏమని, బోధకుడా ఒకడు మన పేరట అనగా నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. నీ పేరు చెప్పుకుని దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అలాగనే ఈనాడు చాలామంది అనేక డెనామినేషన్ల వారు, అనేక సంఘముల వారు అనగా దైవచనుడు పేరు, దైవచనుడు రచించినటువంటి పాటలు, దైవచనుడు నేర్పించినటువంటి క్రమాలను ఆచరిస్తూ అనగా వారు తమ యొక్క సంఘ వృద్ధి కొరకు, వారు తమ యొక్క ఆత్మ రక్షణార్థమై వారు ప్రయాసపడిన వారు ఉన్నారు. అటువంటి వారిని మేము అభ్యంతరపరిచితం అనేటప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, వానిని ఆటంకపరచవద్దు, పాటలు పాడేవారిని పాటలు పాడినివ్వండి, అనగా క్రమాలు ఆచరించే వారిని క్రమాలు ఆచరింపనివ్వండి. చదువుదాం. మనకి విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. కనుక వారు ఎవరంటే అంతరంగ బైబిల్స్ను వారు. ఏమో అంతరంగ బైబిల్స్ను వారి కొన్నాళ్ళకు ప్రభువే అటువారితో అటువంటి వారిని అనగా ఇతర మిషన్లో ఉన్న వారితో బైబిల్ మిషన్లోనికి వెళ్ళని చెప్తారట. ఏ మిషన్లో ఉన్నా సరే ఆ స్థితి గలవారు బైబిల్ మిషన్ వారు వింటారు అన్నారు. ఈ విషయము 23వ తారీఖు 3వ నెల 1957వ సంవత్సరంలో శనివారము అయ్యగారు తెలియజేశారు. అనగా బైబిల్ మిషన్ వారు కానివారు అనగా బోర్డు పెట్టుకోలేని వారట ఆదినాన్న ఆ సమయమున అనగా ప్రభు చెప్పగా వారు ఏం చేస్తారట, ఏమా బైబిల్ మిషన్లోనికి వస్తారట. అప్పుడు వారు ఏమని పెట్టుకుంటారంటే పెంతెకొస్తు బైబిల్ మిషన్ అని పెట్టుకుంటారట, లేక లూథరన్ బైబిల్ మిషన్ వారని పెట్టుకుంటారట, లేక క్రీస్తు బైబిల్ మిషన్, ఇప్పటికే క్రీస్తు బైబిల్ మిషను, ఇమానుయేలు బైబిల్ మిషను, పరిశుద్ధ బైబిల్ మిషను, సమర్పణ బైబిల్ మిషను, ఇలాగా అనేకమైన బైబిల్ మిషను సంఘాలు
నీటి సమాసములు అనగా వెలిచాయి. కానీ ఇంకా మనం గమనించినట్లయితే వారి అనేకులు తొదకు ప్రభు యొక్క రాకడ సమీపించేటప్పటికట్ట అందరూ కూడా దేంట్లోనికి రావాలి? దేవుడు బయలుపరిచిన బైబిల్స్లోనికి వస్తారట. దేవుని మీద ఆనుకుని సాగేవారే బైబిల్స్ను వారు. దేవుని మీద ఆనుకుని సాగేవారే బైబిల్స్ను వారు మాట. ఈవేళ బైబిల్ మిషను విదేశీస్తుల మీద ఆధారపడలేదు. ఈవేళ బైబిల్ మిషను అనగా మరి ఇతర దేశాల మీద ఆనుకుని నడవటం లేదు. బైబిల్ మిషన్ ఎక్కడ పుట్టింది? భారతదేశంలో పుట్టింది. బైబిల్ మిషను తూర్పుగోదావరి జిల్లాలో దేవుడు దైవచనుడు దేవదాసయ్య గారికి బయలుపరచగా ఈవేళ తూర్పుగోదావరి జిల్లా నుండి అంచులంచులుగా గుంటూరు మహాపట్నానికి చేరి గుంటూరుని కేంద్రముగా ఏర్పాటు చేసుకుని అనగా గుంటూరు బేతెల హౌస్ని అనగా బైబిల్స్ యొక్క ప్రధాన కార్యాలయముగా ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకి బైబిల్స్ యొక్క మరి సంఘ వృద్ధిని బైబిల్స్ యొక్క అభివృద్ధి కొరకు అనగా ఆ స్థలము నుండి ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వ్యాప్తి చెందిస్తూ ఉన్నారు. అందుకని మరి దేవుని మీద ఆనుకుని సాగేవారే బైబిల్స్ వారు అన్నారు. పరమగీతము 8వ అధ్యాయం 5వ వచనములో ఒక మాట ఉంది. పరమగీతము 8వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమును వచ్చినది యవతి. కనుక బైబిల్స్ను బలం మీదను తెలుగు మీదను మనుషుల మీదను చదువు మీదను కోట్ల మీదను సొమ్ము మీదను కాదు, కానీ కేవలము దేవుని మీద, ఆయన వాక్యం మీద, దైవాత్మ ప్రత్యక్షత మీద ఆనుకుని సాగుతున్నటువంటి మిషనే బైబిల్ మిషన్. దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచినటువంటి నాటి నుండి నేటి వరకు అంచులంచులుగా బైబిల్ మిషన్లో పరిచారకులు, బైబిల్ మిషన్లో అనగా సువార్తకులు, బైబిల్ మిషన్లో యాజకులు అనగా వృద్ధి చెందొచ్చు, వారి సంఘములు అనగా వృద్ధి చెందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారికి జీతాలు ఉన్నాయా? లేవు. దేవుని మీద ఆధారపడి ఉండటాన్ని బట్టి దేవుడే ఏ సమయమునకు ఏం అవసరమో అవసరతలను తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ విషయము కొరకు దైవజనుడు మరి 18వ తారీఖు డిసెంబర్ నెల 1946వ సంవత్సరములో అయ్యగారు ఈ విషయాన్ని బయలుపరిచారన్నమాట. అనగా బైబిల్ మిషను బలం మీద, తెలివి మీద, మనుషుల మీద, చదువు మీద, సొమ్ము మీద ఆనుకునే మిషను కాదన్నమాట. దేని మీద ఆనుకుంది? దేవుని మీద ఆనుకుంది, ఆయన వాక్యం మీద ఆనుకుంది, దైవాత్మ ప్రత్యక్షత మీద ఆనుకుని సాగుతున్నటువంటి మిషనే బైబిల్ మిషను. నిత్య సన్నిధాన పరులైనటువంటి బైబిల్ మిషన్ వారు నిత్యము కూడా సన్నిధి అనుభవం కలిగినటువంటి వారి బైబిల్ మిషన్ వారు అన్నారు. అందుకే దీనికి చక్కని ఉదాహరణ మనం చూసి మరి ఏలియా గారి విషయంలో మనం చూస్తాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభ వచనములో చూడండి, అక్కడ ఏమంటున్నాడు ఏలియా గారు అంటే, ఎవని సన్నిధినవుతే నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైనా ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడట. అనగా భూలోకములో ఏలియా, పరలోకములో గాబ్రియేలు అను దూతను మనం చూస్తూ ఉంటాము.
ఈ లూకా సువార్త మొదటి అధ్యాయం 19వ వచనములో ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. లూకా సువార్త మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. చాలండి. నిత్యము సన్నిధిలో ఉండేవారు, నిత్య సన్నిధి అనుభవము గల ఏలియా ఏ రీతిగా ఆరోహణమయ్యారు, ఆ రీతిగానే పరలోకములో ఉన్న బైబిల్స్ను అక్కడి నుండి భూమి మీదకి దిగవచ్చింది. ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘమును పరలోకము చేర్చేందుకు దేవుడు తన యొక్క దాసులైనటువంటి ప్రవక్తలైనటువంటి వారితో తన యొక్క వాక్కు ద్వారా ఆయన బలపరచుచు పరలోకము నుండి భూమి మీదకి దిగవచ్చినటువంటి బైబిల్స్ను మరలా భూమి మీద నుండి పరలోకానికి ఎత్తబడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. కనుక మరి యొక్క స్థితి నిత్యము సన్నిధిలో ఉండటం వలనే కలుగుతుంది. అనగా రాకడ తలంపు నిత్యము కలిగి ఎవరైతే ఉంటారో వారే ఎగిరి మేఘమెక్కే వారై ఉంటారో వారి బైబిల్స్ యొక్క అంతస్తులోనికి వచ్చిన వారై ఉంటారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, బైబిల్స్ను కూడా ప్రభువుది. ప్రభు పనిచే వారందరూ ఏ సంఘం వారైనా సరే వారు బైబిల్స్ను వారై ఉన్నారు. అయ్యగారు చెప్పిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, బైబిల్స్ను ప్రభుది. ప్రభు పనిచే వారందరూ ఏ సంఘం వారైనా సరే బైబిల్స్ను వారి అన్నారు. అదిని బట్టి ఇప్పుడు లోకమంతా బైబిల్ యొక్క పని చేస్తుంది కనుక ఈ బైబిల్ పనిచేసిన వారే బైబిల్స్ను వారే వింటారన్నారు. అందుకే భూలోకమంతటికి సువార్త పోటకు ఇండియా ప్రధాన కేంద్రముగా దేవుడే ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఎవరు బైబిల్స్ను వారంటే ఎవరైతే బైబిల్ యొక్క పని చేస్తూ ఉంటారో, ఎవరైతే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ ఉంటారో, నడుచుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఎవరైనారట? బైబిల్స్ను వారే ఉన్నారు. అట్టి గొప్ప ధన్యత దీవెన ప్రభు మనకెల్లరకును ప్రభు అనుగ్రహించును గాక. ఆమీన్. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు ప్రభా. ఇంతవరకును నీ దాసులు మా దైవత్సనుడు దేవదాసయ్య గారు ద్వారా నీవు బయలుపరిచిన బైబిల్స్ యొక్క కొన్ని అనుభవాలు మేము నేర్చుకునటానికి ప్రభా మీరు మాకు చూపిన కృపను బట్టి అనేక వందనములు. ఈ బైబిల్స్ యొక్క ప్రత్యక్షత దినాల్లో ఉన్న మాకు నీ మహిమను మా మీద ప్రకాశింపచేసి ప్రభా నీ యందు మేము స్థిర విశ్వాసము కలిగి ముందుకు సాగే గొప్ప ధన్యత
దీవెన మాకు అనుగ్రహించమని మా మంచి బోధకుడు అయిన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథమలాడుకొడుచు నాము తండ్రి. ఆమేన్. మరణాత.